103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని ఏం చేయాలట? సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన ఏం చేస్తున్నాడట? విమోచించుచున్నాడు. కరుణా కటాక్షమును కిరీటముగా ఉంచుచున్నాడు. ఎందుకు మన ప్రాణము దేవుడు ఇచ్చాడు అంటే, దావీదు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. నిత్యము ఆయనను స్తుతించడానికి ఈ ప్రాణం ఇచ్చాడు. ఎందుకు చెప్పండి? నిత్యము కష్టాలలో, శ్రమలలో, సంతోషాలలో, నిందలో, సంబరాల్లో, సంకటాల్లో కూడా, చెరలో, అన్ని విషయాలలో, అన్ని స్థలాలలో, అందరి మధ్య మనం దేవుని స్తుతించడం కొరకు ఈ ప్రాణం పెట్టాడని దావీదు చెప్పిన మాటల ద్వారా మనకు అర్థం అవ్వాలి. తన ప్రాణాన్ని దావీదు ఏ విధంగా ట్రైనప్ చేస్తున్నాడో చూడండి, శిక్షణ ఇస్తున్నాడో చూడండి, తన ప్రాణానికి ఎలాంటి అభ్యాసాన్ని నేర్పుతున్నాడో చూడండి, దావీదుకు ఉన్నటువంటి ఆత్మ జ్ఞానాన్ని చూడండి. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, దేవుడు కావాలని అనుకున్న వాళ్ళకి ఆయన సమీపముగా ఉంటాడు. స్తోత్రం. దేవుడు నీకు కావాలి, ఆయన అవసరత నీకు ఉందని నీకు అర్థమైతే దైవ జ్ఞానం ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది. బైబిల్ కూడా ఏం చెప్తుంది? మనిషి 3 భాగాలు. ఎన్ని భాగాలు? ప్రాణం, ఆత్మ, శరీరం. ప్రాణం అంటే మనకి కనబడకుండా మన ఉనికిని కొనసాగింపచేసేది. ఆత్మ అంటే మనలో కనబడకుండా నిత్యత్వానికి నడిపించేది. శరీరం అంటే అందరికీ కనబడుతూ చనిపోయిన మరుక్షణమే నశించిపోయింది. ఎందుకు ప్రాణాన్ని అంత అభ్యాసం చేస్తున్నాడంటే, నీ ఆత్మను నిత్య నరకాగ్నికి కానీ నిత్య జీవానికి కానీ నడిపించుటలో ప్రాణానికి అత్యధికమైన ప్రాధాన్యత ఉన్నది. మన ప్రాణాన్ని ఎలా ట్రైనప్ చేస్తున్నామో, ఎలా అభ్యాసం చేస్తున్నామో, దానికి ఏ విషయాలు నేర్పిస్తున్నామో, ఏ విధంగా దాన్ని నడిపిస్తున్నామో, ఎలాంటి ప్రత్యక్షతలు ఆ ప్రాణానికి అందిస్తున్నామో, ఆధ్యాత్మిక సంబంధమైన ఏ సరఫరా దానికి అందిస్తున్నామో, ఆ విధంగా ప్రాణము తయారవుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పురుషుల నుంచి హల్లెలూయా. అందుకనే దావీదుకున్న ఆశ ఏంటంటే, నా ప్రాణమా, ప్రాణం కనబడిద్దండి, కనబడని దానితో దావీదు మాట్లాడుతున్నాడు. ఎదుటున్న ఒక మనిషితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. మై సోల్, ప్రాణమా, బ్లెస్ హిమ్, ఆయనను స్తుతించు, ఆయనను ఆరాధించు, ఆయనను సన్నుతించు. మనోనేత్రాలు మూసుకొని పోయిన వాడు బ్రతుకుతున్న సంగతి కూడా వాడికి అర్థం కాదు. మనోనేత్రాలు తెరవబడిన వానికి తన శరీరంలో ఉన్న ప్రతి అవయవం, ప్రతి అంతరంగం, తన ప్రాణం, తన ఆత్మ, తన దేహం, వాటన్నిటిని గురించినటువంటి ప్రత్యక్షతలు ప్రకటన ఇవ్వబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మనోనేత్రములు తెరవబడిన వాడై తన ప్రాణాన్ని చూస్తూ తన ప్రాణంతో అంటున్నాడు, నా ప్రాణమా. ఎందుకు దేవుడు నిన్ను పెట్టాడో తెలుసా? ఎందుకు బ్రతకనిచ్చాడో తెలుసా? ఈరోజు ఎందుకు బ్రతుకుతున్నావు అర్థం కాని పరిస్థితి. నిన్నేనండి వార్త. బహుశా ఇంటర్మీడియట్ చదివే కాలేజీకి వెళ్ళే కుర్రోడు సినిమాకి వెళ్ళొచ్చాడని తండ్రి మందలించాడు. అరే, చదువుకోకుండా సినిమాకి వెళ్ళొచ్చావా, సిగ్గు లేదా, బుద్ధి లేదా, ఈ వయసు ఏం చేస్తున్నాడు మందలించి ఉంటాడు. సినిమాకి వెళ్ళొస్తే నన్ను మందలిస్తావా, నీ అంత చూస్తా నాకని ఊరేసుకొని మరి మొత్తానికి చచ్చిపోయాడు. జస్ట్ 14, 15 లేదా 16 సంవత్సరాల లోపు యవనస్తుడు.
ఏమండి, పరిస్థితులు ఎట్లా తయారైపోయినాయంటే మనిషి ఎందుకు బ్రతకాలో కూడా అర్థం కావట్లేదు. జాలి, ఈ ఆత్మహత్యలు వార్తలు విన్నప్పుడు, వాళ్ళ ఎందుకు చనిపోయారో ఆ కారణాలు అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళ మీద జాలి కంటే, దయ కంటే, సానుభూతి కంటే కోపం వస్తుంది, కనికరం రాట్లా. ఎందుకంటే పరాయోళ్ళు తిట్టినా పడతారండి, స్నేహితులు కొట్టినా పట్టించుకోరండి, తల్లిదండ్రులు ఒక్క మాట అంటే తట్టుకోలేకపోతున్నారు, గింజుకుంటున్నారు యవనస్తులు. ఎందుకు బ్రతుకుతున్నావు యవన జనమా? ఫ్రెండ్ ఎగిరి కొట్టినా కానీ ఏమండవు, సారీ బాబాయ్ అంటే పోరా నువ్వేగా కొట్టింది అంటాడు. అదే నాన్న కొట్టడు, తిడితే చాలు, ఏడా నువ్వు మాకు చెప్పేదే అని నోరేసుకొని అరుస్తూ ఉంటారు యవనస్తులు. ఆడవాళ్ళు కూడా తక్కువ కాదండి, సైలెంట్గా తిట్టుకుంటారు. అత్త కోడలు తిట్టుకున్నట్టుగా తల్లి కూతుర్లు కూడా అదే పనిలో ఉంటారు. రక్షించబడిన మీ ప్రాణములు ప్రభువుని స్తుతించడానికని మీకు అర్థమైనప్పుడు వీటన్నిటి నుండి దూరమై ప్రభువుకు సమీపస్తులుగా మారుతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ సోల్? టు బ్లెస్ హిమ్, ఆయనను ఆరాధించడానికి, స్తుతించడానికి. ఈరోజు నా అంశం ఏంటంటే, స్తుతించుటకు సిద్ధపరచబడిన భక్తుల ప్రాణాలు. చెప్పండి, స్తుతించుటకు సిద్ధపరచబడిన భక్తుల ప్రాణములు. ఇద్దరు భక్తులు జ్ఞాపకం చేసి నా వాక్యాన్ని ముగిస్తారు. ఏ వందల కీర్తనలు, ఏ వందల లేదు, అసలు కీర్తనలో ఉన్న భక్తి సారం మరే పుస్తకంలో నీకు దొరకదు. అనుభవపూర్వకంగా నేను చెప్పింది ఏంటంటే, కీర్తన గ్రంథంలో ఉన్న భక్తి సారం, భక్తి రసం నీకు ఏ పుస్తకంలో దొరకదు. చదువుకోండి కావాలండి. ఎందుకు తెలుసా? దావీదు తన వ్యక్తిగత అనుభవాలలో నుండి ప్రతి పదాన్ని రాశాడు. స్తోత్రం. భక్తిలో స్థిరపరచబడడానికి కీర్తనలు మనకు దోహదపడతాయి. ప్రతిరోజు రాత్రి వేళ చదవండి, మీకు వీలున్నప్పుడు చదవండి. అర్థం కాని మాటలే ఉండవు, మర్మాలే ఉండవు, గొప్ప గొప్ప ప్రత్యక్షతలేమీ మనకి రావాల్సినటువంటి పని లేదు. అర్థమయ్యే భాషలో కీర్తనాకారుడు చక్కటి భక్తి గురించిన అవగాహన మనకు నేర్పిస్తున్నాడు. 103వ కీర్తన నుంచి 107వ కీర్తన వరకు దేవుని స్తుతించడానికి దావీదు ట్రైనప్ చేస్తున్నాడు. ఒకసారి 103వ కీర్తన మరొకసారి చదవండి, మొదటి చరణం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, అంతరంగమునున్న సమస్తమా పరిశుద్ధ నామాన్ని. 104వ కీర్తన మొదటి చరణం చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడు. 105వ కీర్తన మొదటి చరణం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను. 106వ కీర్తన మొదటి చరణం చదవండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, ఆయన కృప నిత్యముండును. 107 చదవండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఎంత అద్భుతం! 103 నుంచి 107 వరకు ప్రతి కీర్తన, అంటే మొదటి చరణం మీకు అర్థం కావడం కోసం చదివించాను. ప్రతి కీర్తనలో ఏముందంటే, నా ప్రాణమా స్తుతించు. ఓడిమ గారు కీర్తనకారుడు ఏమన్నాడు ఇక్కడ? నా ప్రాణమా స్తుతించు, యెహోవాని సన్నుతించు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆయన ఘనత వహించిన వాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఒక మాట అయినా, ఒక పాట అయినా భక్తుని హృదయంలో లేకుండా బయటికి రాదు. ఏ సాంగ్ రిఫ్లెక్ట్స్ హిస్ డివోషన్, ఓన్ డివోషన్. తన భక్తి ఒక పాట ద్వారా ప్రవహిస్తుంది. ఏ భక్తుడు రాసిన. దావీదు వరుసనే ఇన్ని కీర్తనలు, చాలా కీర్తనలను ఎదిగితే అన్ని ఎక్కువ శాతం ప్రార్థనలు, స్తుతులు, ప్రార్థనలు, స్తుతులు, ప్రార్థనలు. ఈ కీర్తనలు మనకు తెలియజేసే సత్యం ఏంటంటే, ఏ పరిస్థితిలోనైనా మనం పాడుతూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఏ పరిస్థితిలోనైనా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి అని కీర్తనలు నేర్పిస్తున్నాయి. 2 పాఠాలు, జీవితానికి అత్యవసరమైన పాఠాలు. ఒకటేం చేయాలా? పాడుతూనే ఉండాలి. రెండోది ఏం చేయాలి? ప్రార్థిస్తూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును కాక.
వరుసన ఇన్ని కీర్తనలు దేవుని స్తుతించండి స్తుతించండి స్తుతించండి, నా ప్రాణం స్తుతించు స్తుతించండి రాశాడంటే కృతజ్ఞతా భావం, దేవుని కూర్చున్నటువంటి స్తుతి గానం దావీదు గుండెల్లో గూడు కట్టుకుని పోయింది. స్తుతి గీతం దావీదుతో పెనవేసుకుపోయింది. ఆయన నోట స్తుతి రాకుండా ఎవడు ఆపలేడు. శత్రువైనా మిత్రువైనా, సమస్యలైనా సోదరులైనా, బంధువులైనా దూరస్తులైనా, యుద్ధాలైనా అపజయాలైనా జయాలైనా దావీదు నోట నుండి స్తుతి పెళ్ళుబకుండా ఏది ఆపలేకపోయింది. స్తోత్రం చెప్పండి. శత్రువు ఎదుట ప్రభుని స్తుతించాడండి. ఎందుకు దావీదుకి ఇంత కృతజ్ఞతా భావం దేవుడంటే, దావీదు జీవితంలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు మామూలుగా. ఎందుకని ఆయన ప్రాణంతో స్తుతించు స్తుతించు స్తుతించని చెప్తున్నాడంటే, దేవుడు ఆయనకి చేసిన మేలులు అలాంటివి. ఈరోజు ఒక ప్రశ్న, దేవుడు నాకు ఒక్క మేలు కూడా చేయలేదండి నేను పుట్టిన దగ్గర నుంచి అన్నవాళ్ళు మీ చేతిని ఎత్తండి. ఎవరు చేతులు ఎత్తలేదంటే అర్థం ఏంటంటే, అందరి జీవితాల్లో ప్రభువు గొప్ప కార్యాలు చేసే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుని వలన మేలు పొందని మనుష్యుడు లేడు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ప్రతిదీ ఆయనదే. నీ శక్తి అనుకోవద్దు, నీ భక్తి అనుకోవద్దు, నీ సామర్థ్యం అనుకోవద్దు, నీ జ్ఞానం అనుకోవద్దు, నీ పదం అనుకోవద్దు, పలుకుబడి అనుకోవద్దు. ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్ ఆల్ థింగ్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో కలిగి ఉన్న ప్రతిదీ కూడా దేవునిని బట్టి. నమ్మిన ఆమె చెప్తారా? నీ చదువు, నీ స్థలం, నీ పొలం, నీ ఇల్లు, నీ భక్తి, ప్రతిదీ కూడా ఆయన ఇచ్చిందే. 1990వ సంవత్సరంలో జరిగినటువంటి ఒక సంఘటన. నేను రీసెంట్గా ఒక పుస్తకం కొన్నాను. అదేంటంటే 100 ప్రార్థనలు అనేటువంటి పుస్తకం కొన్నాను. ఆ పుస్తకంలో చదువుతా ఉన్నాను నిన్న. ఒక దైవజనుడి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన ఈ సందర్భానికి బాగుంటుందని అనిపిస్తుంది. 1990వ సంవత్సరంలో మిల్లర్ అనేటువంటి దైవజనుడు ఒక బాప్టిస్ట్ చర్చిలో సీనియర్ పాస్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన మంచి వాక్యం చెప్పగలిగిన వాడు, చక్కగా పాటలు పాడగలిగినవాడు. పాడటం, వాక్యం బోధించడం అంటే ఆయనకి చాలా ఇష్టం. అనుకోకుండా ఒకరోజు ఆదివారం బాగా బలహీనం అయిపోయాడు. శరీరం నీరసించిపోయింది, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి. వాక్యం చెప్పడానికి అతి కష్టం మీద చెప్పి 2 ఆరాధనలు ముగించుకొని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాడు. 2-3 రోజులైనా కానీ ఆ నొప్పి, గొంతు నొప్పి తగ్గట్లేదు. మాట్లాడడం కష్టం అనిపిస్తుంది. స్వరం మునుపటి వలే లేదు. వెళితే ఫ్లూ జ్వరం అండి, ఏం పర్వాలేదులేండి అన్నారు. 10 రోజులు మందులు వాడమని చెప్పారు. వారం వాడాడు, 10 రోజులైనా తగ్గలేదు. ఏంటబ్బా నేను ఎట్లా అయిపోయానని చెప్పేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళితే, ఈ ఫ్లూ జ్వరంలో కొన్ని బ్యాక్టీరియాలు మీ యొక్క గొంతుకు సంబంధించినటువంటి స్వరపేటిక గ్రంథి చుట్టూ ఉండి తినేస్తున్నాయండి, ఇది ఒక రకమైన వ్యాధి అని మెడిసిన్స్ ఇచ్చారు. మళ్ళీ వెళ్ళి చెకప్ చేస్తే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, దాదాపుగా 6 నెలల వరకు మీకు స్వరం రాదు, ఇది మునుపటి వలె రాదు, వస్తుంది కానీ ఇప్పుడు 6 నెలల వరకు రాకపోవచ్చు, చిన్నగా మాట్లాడండి, మాట్లాడకుండా ఉంటే ఇంకా మంచిది అని చెప్పేసి డాక్టర్స్ చెప్పారు. 6 నెలలు నేను సంఘానికి వాక్యం చెప్పకుండా ఎలా ఉండాలి, సంఘంలో పాడకుండా ఎలా ఉండాలి, నా గొంతే కదా నా పరిచయకు ఆధారం. అట్లాంటప్పుడు నేనేం చేయగలుగుతాను? సంఘానికని నిరాశ నిస్పృహల్లో పడిపోయినటువంటి దైవజనుడు ఆదివారం ప్రసంగం చెప్పి చిన్న స్వరంతో అందరికీ వేడ్కోలు చెప్పి ఆ పదవికి లేకపోతే ఆ పాస్టర్ పోస్ట్కి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. సంఘం అంతా కూడా దుఃఖారావంతో నింపబడింది. దైవజనుడి స్వరం కొరకు ప్రార్థన చేస్తాను ఉంది, కానీ దైవజనుడు కృంగిపోయాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ భారం మీద బ్రతకడానికి కొరకు ఏదైనా ఉద్యోగం చేయాలని ఒక లాయర్ దగ్గర జాయిన్ అయ్యాడు. ఆ లాయర్ కూడా కొన్నాళ్ళ తర్వాత ఆయన్ని పనిలో నుంచి పీకేశాడు. ఖాళీగా ఉన్నాడు. ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా క్షోభను అనుభవిస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. కృంగిపోయాడు. ఈ దిగులు పట్టుకొని రోగం మీద రోగం వచ్చేస్తుంది. నిరాశ నిస్పృహలతో ఉన్న దైవజనుడికి ఒక కబురు అందింది తన స్నేహితుడి ద్వారా. స్నేహితుడా, సండే స్కూల్ పరిచర్య ఉంది, వాక్యం చెప్పడానికి వాళ్ళకి ఎవరో దొరకలేదట, చిన్నపిల్లలే కదా, వెళతావా అంటే నేను వెళ్ళనన్నాడట. ప్రోత్సహించి బలపరిచి తన స్నేహితుడు పంపిస్తే అతి కష్టం మీద అయిష్టంతో వెళితే అక్కడేదో 25 మందో 30 మందో ఉంటారు అనుకున్నాడేమో, 200 మంది నిండుగా ఉన్నారు.
ఒక చిన్న మైక్ పెట్టారు. 200 పిల్లలకు వాక్యం చెప్పాలంటే ఇక మరియమ్మ గారికి తెలుసు బాధ. మీకు చెప్పొచ్చు సులువుగా వింటారు, వాళ్ళకి చెప్తే వినరాడు. 200 మంది అంటే ఎంతమంది గోల్ చేస్తారు, ఎంతమంది వింటారు చూడండి. ఇక చిన్న మైకులో ఇక చిన్నగా మాట్లాడుతూ ఉన్నాడు. 103వ కీర్తన తీసుకుందామని 103వ కీర్తన తీసుకున్నాడు. చిన్నగా దానిని ధ్యానింపజేద్దాం పిల్లలకి అని చెప్పేసి చిన్నగా చెప్తా ఉన్నాడు. ఇక ఆ ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుమని చెప్పుకుంటా సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు అని అక్కడ ఆపి, పిల్లలు నాకు వచ్చినటువంటి చాలా బాగా ఇష్టం. ఎందుకో తెలుసా, అనేక సార్లు నా దేవుడు సమాధి అనుభవాల్లో నుండి నన్ను బయటికి తీసుకొచ్చాడు. అందుకని నాకు ఇష్టమైన వచ్చినాన్ని మరొకసారి చదువుతాను, అందరు జాగ్రత్తగా వినండి అని రెండోసారి చదవడం ప్రారంభించాడు. రెండోసారి చదవడం ప్రారంభించగానే సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించుచున్నాడని పెద్దగా స్వరం వచ్చిందట. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు వరకు ఏదో వింటున్నారు, ఏదో చెప్తున్నాడు అని అందరూ అనుకుంటా ఉన్నారు. కానీ ఆ వచనాన్ని మళ్ళీ చదివినప్పుడు ఆయన గంభీరమైన స్వరం విని 200 మంది పిల్లలు ఆయన్ని హత్తుకున్నారట. స్తోత్రం చెప్పండి. ఇక దైవజనుడికి ఏడవడం తప్ప ఇంకేం లేదు. నా స్వరం మళ్ళీ వస్తుందో రాదు, వస్తుందో రాదు, వస్తుందో రాదు అనుకున్నాను. నా దేవుడు తిరిగి సమాధిలో నుండి నా ప్రాణమును ఆయన ఏం చేశాడు, విమోచించి ఉన్నాడని చాలా కృతజ్ఞతా భావంతో సంతోషంగా ఉన్నాడట. అద్భుతమైన విషయం ఏంటి తెలుసా, దైవజనుడు తనను విడిచి వెళ్ళిన సంఘము దైవజనుడి కొరకు ప్రార్థిస్తూనే ఉంది. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్పారో తెలుసా, నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయలేదా? చేశాడు. సమాధి వంటి అనుభవాలలో నుండి నిన్ను లేపాడు. మూగబోయిన నీ స్వరాన్ని తిరిగి ప్రతిధ్వనించేలా చేశాడు. అనేక మంది నా స్వరం గురించి మంచి అప్లాజ్ ఇస్తూ ఉంటే, అభినందిస్తూ ఉంటే, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే, బ్రదర్ మీ స్వరం దేవుడిచ్చిన వరం బ్రదర్. మన పాస్టర్స్ మీటింగ్స్కి నన్ను ఆహ్వానించారు, ఆరాధన చేయమన్నారు. శోధించబడిన మీదట అని పాట పాడి ఆరాధన చేస్తే అందరూ దైవజనులు అందరూ కూడా ఆత్మతో నింపబడ్డారు. చాలామంది దైవజనులు వచ్చి షేక్ నుంచి మంచిగా అభినందించారు. ఒక దైవజనుడు వచ్చి, బ్రదర్ నేను ఈరోజు ఆశీర్వదించబడ్డాను, ఈరోజు నేను రాకపోతే చాలా మిస్ అయిపోయామండి, మీ ఆరాధన ద్వారా నేను బలపరచబడ్డాను. ఇలా చెప్తా ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒకవేళ ఈ స్వరం నాకు లేకపోతే ఏంటా అని అనిపిస్తుంది. అంటే స్వరం లేని వాళ్ళని దేవుడు వాడుకోవట్లేదా? వాడుకుంటున్నాడు. మరి ప్రత్యేకంగా నన్ను వాడుకుంటున్నాడు కదా. అసలు ఈ స్వరమే లేకపోతే, నా స్వరం ఇంకొక పేల గొంతు అయితే, వాట్ ఈస్ పొజిషన్? ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ప్రభువా నీవు నాకు ఇచ్చిన స్వరం కొరకు స్తోత్రాలు నాయనా. స్తోత్రం చెప్పండి. ఎవరు నా స్వరాన్ని అభినందించినా వెంటనే నా నోటిలో నుండి ఏమొస్తుందో తెలుసా? దేవుని కృప. ఒకప్పుడు ఈ స్వరం లేదు నాకు. నేను పెద్ద పాటగాడినేం కాదు, పాట పాడడం నాకు రాదు. చలికాలం వస్తే నా గొంతు మోగబోతుంది, పైకి రాదిక, ఎక్కడో పేలగా వినబడుతుంది. కానీ పాడాలని ఆశ కలిగిన నా హృదయాన్ని దేవుడు ఏం చేశాడంటే, సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించి ఆయన ఏం చేశాడో నాకు తెలియదు, గొంతుని ముట్టాడు, అభిషేకించాడు, అనేకులకు దీవెన కారణంగా మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే నా గురించి చెప్పుకోవడానికి నేను నిలబడలేదు, కానీ నన్ను ఈ విధంగా నిలబెట్టిన దేవుని కోసం చెప్పడం నా ఉద్దేశం. చాలా మంది దైవజనులు చెప్పిన మాట ఏంటి, బ్రదర్ మీ స్వరంలో ఒక అభిషేకం ఉంది బ్రదర్, మీరు పాడుతూ ఉన్నప్పుడు ఆ అభిషేకాన్ని నేను అనుభవించగలుగుతాను. ఏది ప్రత్యక్షంగా కాదట, ఫేస్బుక్లో యూట్యూబ్లో పాటలు విన్నవాళ్ళు చెప్పిన మాట. నా దేవా నీవు నాకు ఇచ్చినటువంటి కృప ఎంత గొప్పది నాయన, నాకు గర్వం రాకూడనట్లుగా ఈ స్వరం ఎప్పుడు ఇలాగే ఉండాలని మీరు ప్రార్థించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి, నాకు గర్వం రాకూడదు. రెండోది, స్వరం పోకూడదు. చనిపోయేంత వరకు ఇలాగే ప్రతిధ్వనించునుగాక. ఆమేన్. సమాధి అంటే మరుగు చేయబడిన అనుభవం, సమాధి అంటే కనుమరుగైపోయిన అనుభవం, సమాధి అంటే ప్రజలకు కనబడిన అనుభవం. దైవజనుడు మనుషులకు కనపడకుండా ఉండడం అనేది చాలా కష్టతరమైన అనుభవం. దైవజనుడే కాదు, ఏ మనుషుడైనా ఇతరులకు కనబడకుండా ఉండడం అనేది కష్టమైన అనుభవం. దేవుడు మనకిచ్చేటువంటి ఒకనొక ఘనతల్లో ఒకటి ఏంటంటే, ప్రజలందరికీ కనిపించేలా నిలబెట్టడం. దేవునికి స్తోత్రం. సమాధి ఏం చేస్తుందంటే, ఎంతటి గొప్పవాడినైనా మూసేస్తుంది.
దేవుడు మిమ్మల్ని సమాధిలో నుండి ఇదివరకు లేపాడు, ఇక ముందును కూడా లేపబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. మిమ్మల్ని లేపబోతున్నాడు. కారణం ఏంటంటే మీరు సమాధి అవడం ఆయన చిత్తం కాదు. 30వ కీర్తన 11, 12 వచనాల్లో, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పు నీవు ఎలా చేసావు, నాట్యంగా మార్చావు. దేవుని ఉద్దేశం ఏంటంటే మనం మౌనంగా ఉండకూడదు, స్తుతించాలి. ఏం చేయాలి? ఎప్పుడు ఏం చేయాలి? స్తుతించాలి. అందుకని ఆయన ఏం చేశాడంటే అంగలార్పును నాట్యంగా మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. సాధారణ విశ్వాసుల్లో ప్రార్థన ఎప్పుడు ఆగిపోద్దంటే, పెద్ద ఆత్మీయ స్థితి లేని వారి జీవితంలో ప్రార్థన ఎప్పుడు ఆగిపోద్దంటే, కష్టాలు వచ్చినప్పుడు, నిరాశ ఆవరించినప్పుడు, కన్నీరు ఏరులై పారుతున్నప్పుడు వాళ్ళకి ప్రార్థన నడవదు, ఇక రాదు, ప్రార్థన చేయలే, మనసు రాదు. దేవుడు, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఏలియా వంటి మహాభక్తుల్ని లేపే దేవుడే కాదండి, బలహీనమైన భక్తి కలిగిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళిపోయి, నీకు దుఃఖం వేదన ఉంటే ప్రార్థన చేయలేకపోతున్నావు కాబట్టి నిన్ను తిరిగి ఆనందంతో నింపి మళ్ళీ ప్రార్థనకి పురికొల్ప చేయగలిగిన, మోకాళ్ళు వేయించగలిగిన, చేతులు ఎత్తించగలిగిన, స్వరమెత్తి పాడించుటకు ఆయన ఏం చేస్తాడంటే నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చేస్తాడంటే మీరు మౌనంగా ఉండకూడదు. ఒకవేళ మీ మౌనానికి కారణం దారిద్ర్యత అయితే ఆ దారిద్ర్యతను దేవుడు ఏం చేస్తాడు? హరించి వేస్తాడు. నీ మౌనానికి కారణం అవమానం అయితే అవమానపరచబడిన చోట ఘనపరుస్తాడు. నీ మౌనానికి నిందలైతే నిందించబడిన చోటే దేవుడు నిన్ను దీవిస్తాడు. అయ్యా, నన్ను గోనెపట్ట అనుభవాల నుంచి విడిపించావు కదా, అందుకని నేను స్తుతిస్తాను. ఈరోజు నేను స్తుతించనండి అని తెస్టేసుకొని కూర్చోవడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? మనలో అందరినీ గోనిపట్ట అనుభవం నుండి దేవుడు పైకి లేపాడు. ఆమె అవునా కదా? గోనిపట్ట అంటే ఏడవటం, గోనిపట్ట అంటే ఉపవాసం, గోనిపట్ట అంటే ఒక రకమైన నిరాశ, గోనిపట్ట అంటే నిరుత్సాహం, గోనిపట్ట అంటే కన్నీటి అనుభవం, వేదన. ఉపవాస ప్రార్థనలు చేసేటప్పుడు దైవజనులు పాత నిబంధనలు గోనిపట్ట వేసుకొని బూడిద పోసుకొని చేసేవాడు. అంటే ఇవన్నీ ఏంటంటే ఆగోని, వేదనకు సంబంధించినటువంటి పదం గోనిపట్ట అంటే. వేదనలో నువ్వు ఆరాధించలేకపోతున్నావని దేవుడు నీ బలహీనతను ఎరిగి ఆ ఆవేదనను తీసివేసి ఆనందంతో నింపి తిరిగి ఇప్పటికైనా పాడమని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. తిరిగి ఇప్పటికైనా ప్రార్థించమని చెప్తా ఉన్నాడు. 33వ కీర్తన 21. ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు ప్రాణం మౌనంగా ఉండదట, స్తుతిస్తూనే ఉంటుందట. రెండవది, దావీదు ప్రాణం అట దేవుని కొరకు కనిపెట్టుకుంటుంది. ఎందుకంటే ఆయనే సహాయం, ఆయనే కేడం. మన ప్రాణము ఆయన వైపు ఎత్తాలి. ఎందుకంటే మనుషుల వైపు తిరిగితే మనకు నిరాశ కలుగుతుంది. ఆయన కేడంగా సహాయంగా ఉన్నాడు కాబట్టి ఆయన వైపు చూస్తే మనకేం కలుగుతుందట? గొప్ప సహాయం. ఆమేన్. గొప్ప విడుదల కార్యాలు. దీని అర్థం ఏంటో తెలుసా? ప్రాణంతో మనం అందరం బ్రతుకున్నాం కాబట్టి దేవుని వైపు చూచుటకు మనం అర్హులం. దేవుని వైపు చూచిన ఎడల మనకేం కలుగుతుందంటే విడుదల కలుగుతుంది. అంటే అర్థం ఏంటంటే చనిపోయిన వాళ్ళకి విడుదల లేదు, చనిపోయినోడు ప్రార్థన చేయలేడు, చనిపోయినోడు ప్రభు వైపు తిరగలేడు, చనిపోయినోడికి దేవుడు సహాయకుడు కాడు, చనిపోయినోడికి కేడము కాదు. బ్రతికున్న మనకే మన ప్రాణములకు ఆయన కేడము సహాయమై ఉన్నాడు. ఆమేన్. కాబట్టి మన ప్రాణము ప్రభు కొరకు ఎదురు చూడాలి. 42వ కీర్తన 1-2. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను. ఆమేన్. చాలు. దావీదు ప్రాణం దేని కొరకు? దుప్పి నీటి వాగుల కొరకు, దావీదు దేవుని కొరకు. ప్రైజ్ ది లార్డ్. దుప్పి నీటి వాగుల కొరకు, దావీదు దేవుని సన్నిధి కొరకు. దుప్పి నీటి వాగుల కొరకు, దావీదు దేవుని మందిరం కొరకు. దుప్పి నీటి వాగుల కొరకు, దావీదు దేవుని పొందు కొరకు. దుప్పి నీటి కోసం, దావీదు దేవుని కోసం. ప్రైజ్ ది లార్డ్. దుప్పికున్నటువంటి ఒకానొక లక్షణం ఏంటంటే అది చనిపోయినా పర్వాలా, మురికి నీళ్ళను మాత్రం ఉంటుంది. ప్రవహించే నీరే తాగుతుంది, వర్షపు నీరే తాగుతుంది.
దానికి జీవజలం అంటే ఇష్టం, స్టాక్ అయిపోయిన మృతజలం అంటే ఇష్టం లేదు. దానికి స్వచ్ఛమైన నీరు ఇష్టం, మురికి నీరు ఇష్టం కాదు. ఎందుకు దావీదు దుప్పితో పోల్చుకున్నాడంటే, దుప్పి శ్రేష్టమైన వాటిని ఆశిస్తున్నట్లుగా ప్రభువా నీవే నాకు శ్రేష్టమైన వాడివి ప్రపంచంలో. హల్లెలూయా. దాహం తీర్చబడుటకు ఎన్నో నీటి వనరులు ఉన్నా దుప్పికి స్వచ్ఛమైన నీరే, నీటి వాగే దానికి కేంద్రంగా ఉంది. ప్రభు, ఈ ప్రపంచంలో నా ఆనందాలు తీర్చుకోవడానికి, ఆశలు తీర్చుకోవడానికి, అనుభవించడానికి ఎన్నో ఉన్నా నీ సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణ సంతోషం ఎక్కడా నాకు లేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని నా ప్రాణం నీ కొరకు ఏం చేస్తుందంటే తృష్ణ కొనుచున్నది. దాహం వేస్తే, తృష్ణ అంటే అర్థం ఏంటంటే, దాహం వేస్తే నీళ్లు తాగినప్పుడు ఎంత హాయిగా ఉంటుందో, చల్ల నీటి కోసం గొంతు ఏ విధంగా దప్పికొని ఆశపడుతుందో, ఆధ్యాత్మికంగా దాహంతో నిండిన వాడు కూడా దేవుని అనుభవిస్తున్నప్పుడు అంత సంతోషపడతా ఉంటాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మనిషికి దేవుడు ఇచ్చినటువంటి ఒకానొక బలహీనత ఏంటంటే, నువ్వు తాగు, మత్తు విడిపోయిన తర్వాత ఆ సంతోషం పోద్ది. సినిమాకి వెళ్ళు, 3 గంటల తర్వాత ఆ సంతోషం పోద్ది. తిను, అరిగింది అయిపోయిన తర్వాత మళ్ళీ తినాలని అనిపిస్తుంది, ఆకలి. తాగు, మళ్ళీ దాహం వేస్తుంది. అన్నిటికీ అంతం ఉంది. కానీ దేవుని ఆరాధిస్తున్న కొలది అది సంపూర్ణంగానే ఉంటుంది. స్తోత్రం, స్తోత్రం. ఆయన కావాలనే, ఏమండి, మనకి ఎంత ఆకలైనా ఎంత తినగలుగుతాం? కడుపు నిండినంత వరకే. తర్వాత నువ్వు ఎన్ని రకాలు పెట్టినా తినలేవు. ఎంత దాహం అయినా ఎంత తాగుతావు? తాగగలిగినంత వరకే. తర్వాత నువ్వు తాగలేవు, తాగినా కక్కేస్తావు. ఎన్నిసార్లు ప్రార్థించినా మన దేవుడు మనకు ఎక్కువ కాడు, సరిపోయిన వాడు. స్తోత్రం చెప్పండి. ఎన్ని పాటలు పాడినా ఆరాధించడానికి ఇంకా ఏదో క్రొత్త పదం ఉంటూనే ఉంటుంది. ఎంత మహిమపరిచినా దేవుని సన్నిధిలో ఇంకా చేయాల్సింది ఏదో సంథింగ్ ఇస్ ఎల్స్, సంథింగ్ ఇస్ రిమైండ్, ఏదో మిగిలిపోతుంది. అది దేవుని యొక్క గొప్పతనం. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 57వ కీర్తన 8వ వచనం. 57వ కీర్తన 8వ వచనం. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను, నీ కృప ఆకాశము కంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన ప్రాణాన్ని ఎలా ట్రైన్ చేస్తున్నాడు చూసారా మీరు? మౌనంగా ఉండకుండా జాగ్రత్త పడుతున్నాడు. రెండవదిగా కనిపెడుతున్నాడు. మూడవదిగా ఆశపడుతున్నాడు. నాలుగవదిగా తన ప్రాణాన్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నాడు. దావీదు ఏం చేస్తున్నాడు? అలర్ట్ చేస్తున్నాడు. నిన్నెవరో ప్రతిసారి ప్రోత్సహించాలి, ప్రోద్బలం చేయాలి, బలవంత పెట్టాలి, ఇన్స్పైర్ చేయాలి, మోటివేట్ చేయాలి, ముళ్ళుగర పెట్టి పొడుస్తూ ఉండాలి అనే అవసరత ఎప్పుడు రానియకూడదు. ప్రజలో అవసరమే, ఇవన్నీ అవసరమే. అయితే ఇవి లేకపోతే ఇక నాకు దేవుడు అక్కర్లేదు, దేవునితో పని లేదు, దేవునితో సంబంధం లేదు అనే దైన్యమైన హీనమైన దురవస్థలోనికి వెళ్ళకూడదు. ఈరోజు నువ్వు పడుకుంటున్నప్పుడు, ప్రార్థన చేయకుండా పడుకుంటున్నప్పుడు నీ ఆత్మని ప్రాణమును లేపగలుగుతుందా? ఉపవాస ప్రార్థన చేయాల్సిన సమయంలో, కడుపు నిండా తింటున్నప్పుడు, తినాలని ఆశ కలిగినప్పుడు నీ ప్రాణాన్ని నువ్వు ఎక్కడైనా హెచ్చరించగలుగుతున్నావా? నా ప్రాణమా, దేవుడు నిన్ను తినుట కొరకు త్రాగుట కొరకు కాదు, ఈ పూట నీ బ్రతుకు ఉపవాసమే అని చెప్పగలుగుతున్నావా? దావీదుకు తెలుసు తన శరీరం మత్తుగా ఉంటుందని, నిద్రకు అలవాటు పడిపోద్దని, తిండిపోతవుతుందని, త్రాగుపోతవుతుందని, సుఖాశక్తితో రేపబడుతుందని, మానవ సంబంధాలతో విర్రవీగుతుందని దావీదుకు తెలుసు. అందుకే ఎప్పటికప్పుడు తన ప్రాణంతో ఏం చెప్తుంది? ప్రాణమా మేల్కో. ఈ ప్రాణము దావీదు ప్రాణాన్ని మాత్రమే కాదు, ఇంకా దేన్ని మేల్కోమని చెప్తున్నాడు? స్వరమండలమా మేల్కో, సితారా మేల్కో. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, తన్ను మేలుకోవటమే కాదు, తన వాయిద్యాలను కూడా అలర్ట్ చేస్తున్నాడు. తను మేల్కొన్నప్పుడు, తన వాయిద్యాలను మేల్కొలినప్పుడు తన చుట్టూ ఒక రకమైన సంగీతం ఆవరిస్తుంది. నీ జీవితం సుస్వర సంగీతంగా ఉండాలంటే
అపశృతులు లేని జీవితంగా పాటగా ఉండాలంటే మొదట నీవు మేలుకో. స్తోత్రం. హల్లెలూయా. నాకు బాధలండి, రోగాలండి, ఇబ్బందులండి, శోధనలండి ఎందుకు వస్తున్నాయండి? ప్రశ్న వేసుకున్నావా? సాతాను శోధనలండి. ఎవరు ఒకడు దొరికాడు మనకు, ఎవడాడు? సాతాను ఎందుకు చెలరేగిపోతున్నాడు? నువ్వు వాడికి ఫ్రెండ్ అయ్యావు కదా, అందుకని రెచ్చిపోతున్నాడు. వాడు అంటాడు, పో నాన్న పో, రాత్రి అంతా అలిసిపోయావు, నిద్రబొమ్మ, కష్టపడ్డావు, నిద్రబొమ్మ, పాస్టర్ గారికి ఏం తెలుసు ఈ బాధలో, పడుకో 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 అంటాడు. అప్పుడు మనం చెప్పాలి, ఏ సైతాను పో, ఆ ప్రాణమా మేలుకో అని చెప్పాలి. హల్లెలూయా. ఆ ప్రాణమా మేలుకో. ఈరోజు ప్రార్థన కొరకు మన ప్రాణము మేలుకొలవలసిన సమయం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్య ధ్యానం కొరకు మన ప్రాణములను మేల్కొల్పవలసిన సమయం. 42వ కీర్తన 5వ వచనం. తన శ్రమల్లో తానే తన ప్రాణానికి ఊరటనిస్తున్నాడు దావీదు. హల్లెలూయా. బాబా మనకు శ్రమలు కలిగినప్పుడు ఫీలింగ్ ఏంటంటే తెలుసా? నన్ను ఆదరించు వారు లేరే. ఈ టైంలో నన్ను ఎవరైనా ఓదార్స్తే బాగుంటుంది, ఈ టైంలో ఎవరైనా నన్ను పరామర్శిస్తే బాగుంటుంది, ప్రోత్సహిస్తే బాగుంటుంది అని మానవులుగా సహజంగా అనిపిస్తుంది. అవసరమే, అది ఎవరైనా చేయాలి, మనమైనా పరామర్శించాలనే ఆశ మనకే కలుగుతుంది. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ ఏం స్కోప్స్ లేవు, ఏ నిరీక్షణ లేదు, మనకు ఆశకు ఎక్కడ ఆధారం లేదు. దావీదు కూడా అనుకున్నాడు, నాకు ఆదరించే వాళ్ళు ఎవరు లేరే, కృంగిపోతున్నాను, ఒంటరి పోరాటం చేస్తున్నాను, నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరే అని దావీదు కూడా కృంగిపోయాడు. కానీ ఓదార్చేవాళ్ళు ఎవరు లేరు. అప్పుడు దావీదు తనకు తానే, స్తోత్రం చెప్పండి, తనకు తానే తన ప్రాణముతో తానే ఏం చెబుతున్నాడంటే, నా ప్రాణమా కృంగిపోవద్దు. హల్లెలూయా. ఈరోజు నేను ఒక మాట చెప్పనా, మనుషులతో మనం ఎక్కువ గడుపుతాం, కానీ అసలు మనం ఎక్కువగా గడపాల్సినటువంటి ఒక ఉన్నతమైన మహోన్నతమైన వ్యక్తి ఉన్నాడు. ఎవరు చెప్పండి? మనమే. ఈ ప్రపంచంలో మనకంటే విలువైన వాడు ఎవడు లేడు. నువ్వు గడపడానికి, వెళ్ళడానికి, పరామర్శించడానికి. ఎందుకో తెలుసా? నీలో ఉన్నవాడు గొప్పవాడు, నీవు గొప్పవాడివి. వాళ్ళతో వీళ్ళతో గడిపితే నీ అవసరాలు ఎట్లా తీరుతాయి? వాళ్ళతో వీళ్ళతో ఉంటే నీ ప్రాణానికి నువ్వేమి నేర్పించుకోగలుగుతావు? అందరినీ బాగు చేస్తున్నా నీవు నీ ప్రాణమును చెడగొడితే ప్రయోజనం ఏముంది? అర్థం స్వార్థంగా ఉండండి, మనమే గొప్పగా ఫీల్ అవ్వండి, గర్వించండి, నా ఉద్దేశం కాదు. నీలో ఉన్న ప్రాణాన్ని మేపాలి. ఏం చేయాలి? మేపాలి. ఆదరణతో మేపాలి, దేవుని వాక్యంతో మేపాలి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, ఆహారం తింటే కడుపుకి ఎంత ఆనందం, ఆరోగ్యం. నీ ఆత్మకు కూడా, నీ ప్రాణానికి కూడా ఆకలి అవుతుందని నీకు ఎందుకు అనిపించదు? దాన్ని ఎలా మేపుతున్నావు? దేవుని వాక్యంతో మేపు, దేవుని సన్నిధితో మేపు, ప్రార్థన జీవితంతో మేపు. నా ప్రాణం అనేక విషయాలను కంగారు పడుతున్నావు, తొందరపడుతున్నావు, అవిశ్వాసం అయిపోతున్నావు. అవ్వాల్సిన పని లేదు. హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఏమని చెప్తున్నాడు ప్రాణంతో? ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని మీద ఆశ పెట్టుకో, ఆయన నమ్ము, ఆయన మీద ఆధారపడు, ఆనుకో. ఎందుకో తెలుసా? ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, నేను స్తుతిస్తాను. ఏమంటాను? నాకు తెలిసిన నా భద్రత కంటే నన్ను గూర్చిన దేవునికే భద్రత ఎక్కువ ఉంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒకరోజు నేను విశ్వాసిగా ఉన్నప్పుడు, మేబీ 9-10 తరగతిలో పాల ప్యాకెట్ కొందామని సంగం డైరీకి వెళ్ళాను. వెళితే అండి దాదాపుగా నా కాలు మీదకి ఎక్కింది తేలు. నా పక్కన ఉన్న ఎవరో బ్రదర్ చెప్పారు, మనోహర్ నీ మీద తేలు, నీ కాలు మీద తేలు అనగానే నేను వెంటనే చూశాను. జస్ట్ ఇలా అన్నా వెళ్ళిపోయింది. ఇప్పుడు నా మనసులో నేను అనుకున్నాను, నన్ను గురించి నేను కలిగి ఉన్న జాగ్రత్త కంటే నా గురించి ప్రతి క్షణం అప్రమత్తతతో వ్యవహరించే దేవుడు నాకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఒకవేళ నన్ను నేను కాపాడాలి అనుకుంటే అది ఎప్పుడో నన్ను కుట్టేది, అల్లాడిపోయేవాడిని. దాన్ని నేను గమనించలేదు, నేను చూడలేదు, దాన్ని ఏం చేయలేదు. అప్పుడు వరకు అది నా కాలు మీద ఉంది, కానీ నన్ను ఏం చేయలేకపోయింది. అన్నం ఏంటో తెలుసా? దేవుడు దానికి ఆజ్ఞ ఇవ్వలేదు. ఆమేన్. ఆమేన్.
నీకు శ్రమలు వస్తున్నాయని అనవసరంగా భయపడద్దు, శోధన వచ్చిందని అనవసరంగా భయపడద్దు, నిన్నెవరో ఏదో చేస్తారని అనవసరంగా భయపడద్దు, నీకు కీడు చేసేవాళ్ళు లెగుస్తున్నారని నువ్వు ప్రతికూలమైనటువంటి ఆలోచనతో నెగిటివ్ థింకింగ్స్తో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకో తెలుసా? దేవుని ఆజ్ఞ లేకుండా నీకు కీడు చేయగలిగిన వాడు ఎవడు? ఎవరున్నారు? ఉన్నారా? మొదట నిన్ను దాటి రావాలంటే మన దేవుణ్ణి దాటి రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? నిన్ను ముట్టితే ఏమర్థమో తెలుసా? నా కంట్లో ఏలు పెట్టినట్టే. దేవుని కంట్లో ఏలు పెట్టి ఎవడైనా బతుకగలుగుతాడు? ఎంత ఆదరణ, ఎంత ధైర్యం, ఎంత ఊరట కలిగే మాటలండి. గుర్తుపెట్టుకోండి, మీకు హాని చేయగలిగిన వాడు ఎవడూ లేడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అందుకే ఈ 42వ కీర్తన చదువుతున్నప్పుడు, మందిరంలో కూర్చొని చదువుతున్నప్పుడు నాకు దేవుడిచ్చిన తలంపులతో ఈ పాట రాశాను. ఏంటంటే, తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లుగా నా ప్రాణం నీకై దేవా ఆశపడుచున్నది. తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లుగా నా ప్రాణం నీకై దేవా ఆశపడుచున్నది. నీలో దాచావు నా జీవం. పాడదాం. నోవాహట దేవునికి ఒక బలిపీఠము కట్టి ఏం చేశాడు? పవిత్రమైన పశువుల్లో నుండి, పవిత్రమైన పక్షుల్లో నుండి కొన్నింటిని తీసుకొని వాటిని దేవునికి బలిగా అర్పిస్తేనట ఆ సువాసనంట పరలోకంలో ఉన్న దేవుని ముక్కును తాకిందట. స్తోత్రం చెప్పరేంటండి? 2 చేతుల పైకి చెప్పండి. హల్లెలూయా. భూమి మీద ధూపం వేస్తే, భూమి మీద బలిపీఠం కడితే, భూమి మీద పక్షులను పశువులను దహన బలిగా అర్పిస్తే అది ఎక్కడికి వెళ్ళిందడా? పరలోకం. దీని అర్థం ఏంటంటే, నోవాహు కృతజ్ఞత, నోవాహు స్తుతి పరలోకాన్ని స్పందింపచేసింది. నోవాహే కాదు, దేవుడు నీకు చేసిన మేళ్లను తలపోసుకొని నువ్వు చెప్పే ప్రతి మాట దేవునిని కదిలిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీతిమంతులారా యెహోవాకు గానము చేయుడి. ఏమండి? నీతిమంతులట గానం చేస్తే దేవునికట శోభస్కరంగా ఉంటుందట. మొహం కడుక్కోకుండా ఎవరైనా మనతో మాట్లాడితే ఎంత అసహ్యంగా ఉంటుందో, పవిత్రమైన జీవితం లేకుండా ప్రభువుని స్తుతించిన దేవునికి అంత కంపు కొడుతుంది. మనం నిర్దోషులమై నిజమైన మనస్సుతో దేవుడు చేసిన మేళ్ళని తలపోసుకొని కృతజ్ఞతాపూర్వకంగా హృదయమార మనసారా నోరారా ఒక పాట పాడితే అది దేవదూతలు వింటారు. హల్లెలూయా. ఒక ప్రార్థన చేస్తే అది దేవుడు వింటాడు. అలాగే మంచి మందిరం, చక్కటి క్వైరు, అందరు పాటలు పాడుతూ ఉన్నారట. అందరు పాటలు పాడుతూ ఉన్నారట. ఆ సంఘపు పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు చనిపోయారు. వాళ్ళ అబ్బాయి నడిపిస్తున్నాడు సంఘాన్ని. ఇప్పుడు ఈయన దేవుని పక్కన పరలోకంలో ఉన్నాడు. ఎవరు? సీనియర్ పాస్టర్ గారు. చిన్న పాస్టర్ గారు కింద నడిపిస్తున్నాడు. వారి కొయిరంతా పాట పాడుతూ ఉన్నారు. ఈ పాటలన్నీ పరలోకంలో దేవదూతలు వింటున్నారు, దేవుడు వింటున్నాడు, ఈ పాస్టర్ గారు కూడా వింటున్నాడు. పైన వింటున్నారు, కింద చూస్తున్నారు. ఎవరెవరు పాడుతున్నారు, ఎవరెవరు నిలబడ్డారు, ఎవరెవరు అట్లా ఉన్నారని అందరు సంఘస్థులు అందరూ చూసుకున్నారు. అబ్బా 50 మంది కొయ్యరు ఉన్నారని సంతోషపడుతున్నాడు పాస్టర్ గారు. పరలోకంలో మాత్రం 10 మంది స్వరాలే వినపడుతున్నాయి. ఈ స్వరాలు చెప్పండి, ఎవరు తెలిసి? భూలోకంలో ఎంతమంది ఉన్నారు? చర్చిలో 50 మంది ఉన్నారు. పరలోకంలో ఎన్ని స్వరాలు? 10. అప్పుడు డౌట్ వచ్చింది పాస్టర్ గారికి. అయ్యారు, అయ్యా అయ్యా దేవా 50 మంది నుంచి ఉన్నారు, 50 స్వరాలు వినపడాలి కదా, 10 స్వరాలే వినపడుతున్నాయి ఏంటంటే? దేవుడు చెప్పిన మాట. నిలబడింది 50 మంది, పాడేది 50 మంది. మంచి ఆర్కెస్ట్రా పెట్టారు, మంచి కొయిర్ టీం పెట్టారు, అంతా బాగుందిలే. కానీ ఆత్మతో సత్యంతో యథార్థంగా పరిశుద్ధంగా ఆరాధిస్తున్నవారు ఆ కొయిర్ టీంలో 10 మంది ఉన్నారు అన్నాడట. అప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించుకో, నా పాట పైకి వెళ్తుందా లేదా? నా ప్రార్థన పైకి వెళ్తుందా లేదా? నోవాహు కృతజ్ఞత పరలోకాన్ని ఆవరించింది.
స్తోత్రం. నోవాహు కృతజ్ఞత, ఆ సువాసన దేవుని ముక్కు కంటుకుందట. ఉదయం నేను చదువుతా ఉన్నాను. ఏం చదువుతున్నానంటే, నోవాహు బలిపీఠం కట్టి పవిత్రమైన పశువులన్నిటిలోనూ, పవిత్రమైన పక్షులన్నిటిలోనూ, జాగ్రత్తగా వినండి, పవిత్రమైన పశువులన్నిటిలోనూ, పవిత్రమైన పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని, అన్ని తీసుకునే, కొన్ని తీసుకునే, అన్ని పవిత్రమైనవే పశువులు పక్షులు. కానీ నోవాహు దేవుని కొరకు బలిగా అర్పించడానికి పవిత్రమైన అన్నిటినీ దహన బలిగా ఇవ్వలేదు, కానీ కొన్నిటినే ఇచ్చాడు. ఈ వాక్యం చదివినప్పుడు నాకు అనిపించింది, వాడలో ఉండి సజీవంగా ఉన్న పరిశుద్ధమైన పశువుల కంటే, పక్షుల కంటే దేవుని కొరకు బలి అయిపోయిన పవిత్రమైన పశువులు పక్షులు గొప్పవి కదా. నేను కూడా ఆ పశువును, ఆ పక్షినైతే ఓడలో ఉండే దానికంటే బలిపీఠం మీద ఉండడం శ్రేష్టం కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అంటాను, నోవాహు కొన్నిటినే అర్పించాడు. ఓడలో ఉన్నవి పాపం అని కాదు, అపవిత్రమైనవి కాదు, పవిత్రమైనవే, అన్ని పవిత్రమైనవే, కానీ కొన్నే బలిపీఠం మీదకి వచ్చాయి. అవే సువాసనకు కారణమయ్యాయి, అవే దేవుడు తొంగి చూసేలా ప్రేరేపించాయి. నేను అంటాను, పరిశుద్ధంగా ఉండటం కాదండి, ప్రభువుకు పనికొచ్చే స్తుతి పాత్రలుగా ఏమన్నా వాడబడుతున్నామా? పరిశుద్ధంగా జీవించడమే కాదండి, దేవుని కొరకు బ్రతుకుతున్నామని కాదండి, జీవిస్తున్నామని కాదండి, అవసరమైతే ఆయన మహిమపరచబడతాడంటే కష్టాలు, నష్టాలు, శ్రమల ద్వారా కూడా మనం ఆయన స్తుతించగలుగుతామా? ప్రశ్న. ఎందుకు నోవాహు అంతగా కృతజ్ఞత అర్పణ చేశాడంటే, 40 దినాలు ప్రచండమైన వర్షం. ఆ ప్రచండమైన వర్షం 150 దినాల వరకు ఆరలేదు. గట్టిగా మనకు 2-3 రోజులు, గట్టిగా వారం రోజులు పడితే ఇక బయటికి రాలేని పరిస్థితి, రోడ్లు బ్లాక్ అయ్యేటువంటి పరిస్థితులు, రవాణా స్తంభించేటువంటి పరిస్థితులు. అలాంటిది 150 రోజులు నీళ్లు భూమి మీద నిలబడితే, 40 రోజులు ప్రచండమైన వర్షం పడితే పరిస్థితి ఎలా ఉందో తెలుసా? గొప్ప గొప్ప పర్వత శిఖరాలన్నీ మునిగిపోయాయి. ఈ పడవ మాత్రం ఏం చేస్తుందో తెలుసా? ఆ నేల మీద ఉండకుండా నీటి మీద తేలుతుంది. హల్లెలూయా. ఆ పడవ నీవే, నేనే. ప్రపంచం అంతా మునిగిపోతే ఫస్ట్ వేవ్ లో, సెకండ్ వేవ్ లో మనం మాత్రం ఆ కరోనాలో తేలాం. హల్లెలూయా. శ్రమలలో అందరూ మునిగిపోతా ఉంటే మనం తేలాం. ఈరోజు ఒక న్యూస్ మార్నింగ్ వచ్చింది, ఒకసారి చూపిస్తాడు. తిరుపతి ఇప్పుడు జిల్లా అయింది కదా, తిరుపతి జిల్లాలో చంద్రగిరి మండలంలో ఏదో ఒక పేట, బాకరాపేట ఏదో పేట, అక్కడ జరిగిన ఒక దుర్ఘటన. ప్రైవేట్ బస్ గత రాత్రి స్పీడ్గా వెళ్తుంది, 300 అడుగుల లోయలో పడిపోయింది, 10 మంది చనిపోయారు. దాని లైట్లు సరిగ్గా లేని కారణం చేత 50 మందిలో ఫోటో చూపించు, లోయలోకి వెళ్ళిపోయింది, 300 అడుగులు లోయలోకి వెళ్ళిపోయింది, 10 మంది దుర్మరణం, 50 మంది సజీవులుగానే ఉన్నారు, మొత్తానికి క్షతగాత్రులు అయి ఉంటారు. ఈరోజు నేను అంటాను, ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, కానీ స్తుతించే మనసు నీకు ఎక్కడన్నా వస్తుందా? బయటికి వెళ్ళి రావడం అంటే దేవుని కృప లేకపోతే రాలేని పరిస్థితి అండి. ఈరోజు ఏ రోజు ఏమవుతుందో తెలియదు. బస్సు ఎక్కినా మరణం, బండి మీద వెళ్ళినా మరణం, ట్రైన్ ఎక్కినా మరణం, ఓడలో వెళ్ళినా మరణం, ఏ ఫ్లైట్లో వెళ్ళినా మరణం. ఏది కూడా మరణాన్ని ఆపలేని భయంకరమైన పరిస్థితుల్లో సజీవుల లెక్కల్లో ఉంచిన నిన్ను నన్ను ఈ విధంగా ఉంచడానికి కారణమైన దేవుని సన్నిధిని మన హృదయంలో నుండి ఎలాంటి స్థితికి వెళ్తుంది? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన లేకుండా అడుగుపెట్టు. ఆమేన్. ఒక స్పష్టమైన ప్రార్థన లేకుండా ఏ ప్రయాణం చేయకండి. భయంకరమైన దినాల్లో ఉన్న శత్రువు పొంచి ఉన్నాడు, ఎవరిని మృంగుదమా అని ఉన్నాడు. పర్వతాలే మునిగిపోయారంటే ఇక జనాలు లెక్కండి, అందరూ చనిపోయారండి. నోవాహు కుటుంబం మాత్రమే నీటి మీద తేలుతా ఉన్నది. స్తోత్రం చెప్పండి. దీని ఇంకొక అర్థం ఏంటో తెలుసా? అందరూ పాపం 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 మునిగిపోతా ఉన్నారు పాపంలో. మనం మాత్రం ఏం చేస్తున్నాం తెలుసా? పరిశుద్ధత మీద తేలుతూ ఉన్నాం, మన దేవుని మీద ఆధారపడం, యేసు రక్తం మీద తేలుతా ఉన్నాం.
నీకున్న గొప్ప నిరీక్షణ ఏంటంటే జలములు అనేక మందిని ముంచి వేయచ్చు కానీ యేసు రక్తం నిన్ను తేలజేస్తుంది. స్తోత్రం చెప్పండి. నీకున్న రక్షణ విలువేంటో తెలుసా? అనేకుల్ని మరణాలు ముంచివేయచ్చు, పాపం ముంచివేయచ్చు, ఏదేదో జరిగిపోవచ్చు. యేసు రక్తము ఆయన మీద తేలేటట్టుగా చేస్తుంది. హల్లెలూయా. చార్లెస్ స్పర్జన్ గారు ఒక మాట చెప్పారు, క్రీస్తులో మనకున్న అనుభవాలు ఏంటో తెలుసా? ఒకటేంటి చెప్పండి? మన కొరకు క్రీస్తు, రెండవది క్రీస్తుతో మనం, మూడవది క్రీస్తులో మనం. యేసు రక్తం ద్వారా మనకి ఉన్నటువంటి వాగ్దానం ఏంటంటే యుగ సమాప్తి వరకు ఆయన మనకు తోడుగా ఉంటాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన రక్తము ప్రతి ప్రమాదం నుండి నిన్ను తప్పిస్తుంది, ప్రతి పాపం నుండి నిన్ను విడిపిస్తుంది, ప్రతి అపవిత్రత నుండి విడిపిస్తుంది, ప్రతి జారత్వం నుండి విడిపిస్తుంది. కాకపోతే నువ్వు ఎక్కడుండాలో తెలుసా? ఓడ బయట కాదు, లోపల ఉండాలి. 7:18 చదువు. జలములు భూమి మీద నీళ్ల మీద నడిచెను. హల్లెలూయా. ఇందాకేమైంది? చెప్పాలి, నోరు తెరిచి చెప్ప. ఇందాకేమైంది? వాడేమైంది? తేలింది. ఇప్పుడేమైంది? నడిచింది. ఈరోజు నేనంటే అందరూ యేసయ్యను విడిచిపెట్టి అనేక మంది ఆయన అమ్ముకుంటే ఏమవసరంలే అని అనుకుంటున్నారు. కానీ ఇంకనూ మనం ఎన్నో శ్రమలు, ఇబ్బందులు వస్తూ ఉన్నా ఆయనతో నడుస్తూనే ఉన్నాం. కారణం ఏంటి తెలుసా? ఈ ప్రపంచం అనబడిన జలప్రళయం నుంచి తప్పించగలిగిన ఒకే ఒక రక్షకుడు నేను ప్రకటిస్తున్న యేసయ్య. హల్లెలూయా. ఆయన మాత్రమే నిన్ను నరకము నుండి తప్పించగలడు, విడిపించగలడు, పాతాళం నుండి విడిపించగలడు, పరలోకమునకు చేర్చగలడు, ఆ సింహాసనానికి వారసునిగా చేయగలడు, పరిశుద్ధాత్మతో నింపగలడు, పరలోక వారసునిగా చేయగలడు. మన పౌరసత్వం అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళేంత వరకు మనం ఆయనను విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టామా కథం. ఏమండి, తండ్రి కుమారుని చేతులు ఇప్పుడు పట్టుకుంటాడు తెలుసా? నడవలేని మార్గాల్లో, కుమారుడు నడవలేని పరిస్థితుల్లో ఆ టైంలో పట్టుకుంటాడు. ఆ టైంలో విడిచిపెడితే అర్థం ఏంటో తెలుసా? నేను చచ్చిపోవడానికి రెడీ, నేను నడిపింపు నాకు అవసరం లేదు అని అర్థం. దేవుడు మనం చెయ్యి ఎందుకు పట్టుకున్నాడంటే ఈ లోకంలో మనం నడవలేము, నేను నడిపిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నోవాహట దేవునితో నడిచాడట, హనోకట దేవునితో నడిచాడట. నోవాహు హనోకులే కాదండి, 2022 సంవత్సరంలో సజీవులుగా బ్రతికున్న మనం ఇది మొదలుకొని ఏం చేయాలంటే ఆయనతో నడవటం నేర్చుకోవాలి. ఆమేన్ చెప్పండి. కష్టమైన, శ్రమైన, నిందైనా, సంతోషమైన, ఆకలైనా, దప్పికైనా, కడుపు నిండినా, కడుపు మాడినా ఆయన విడిచిపెట్టే ప్రసక్తే లేదు అన్నవాళ్ళు పరలోకానికి వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నోవాహు కృతజ్ఞత బలి నర్పించాడు? 8 అరారాతు కొండ మీద ఏమైందంట? నిలిచెను. స్తోత్రం చెప్పండి. నీళ్ల మీద తేలిందట. ప్రవాహం ఎక్కువ అయిపోయినప్పుడు ఏమైందట? నడిచిందట. మనం కూడా దేవునితో అనుభవం, ఇదే చెప్పాలంటే ఇదే ప్రసంగం అయితే నేను ఇంక లోతుకి వెళ్తున్నా. మనం కూడా దేవునితో అనుభవం ఎక్కువై కొలది ఏమైంది? నడక ఎక్కువై. మూడోది ఏంటో తెలుసా? ఈ నడవటం ఎప్పుడైతే మనకు అలవాటు అయ్యిద్దో అరారాతు పర్వతం, సియోను శిఖరాగ్రం మీద నిలబడతాం. ఎక్కడ? ఈ ఆత్మీయ జీవితం ఎక్కడికి తీసుకెళ్ళింది? ఈ భూమి మీద నుండి క్రీస్తు యొద్దకు. క్రీస్తుతో నడిచిన దగ్గర నుంచి ఎక్కడికి వెళుతుంది? తండ్రితో ఉండే గొప్ప భాగ్యం. స్తోత్రం. ఎంతవరకు యేసు ప్రభుకు మాత్రమే ఆ భాగ్యం దొరికింది. యేసు ప్రభు నమ్ముకోవడాన్ని బట్టి ఆ భాగ్యం మనకు కూడా దొరకబోతుంది. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసు రక్తము మనల్ని ఎక్కడ తేల చేస్తుందో తెలుసా? సియోను శిఖరాగ్రము మీద. అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఫస్ట్ తేలాలా, లోకమునకు వేరవ్వాలి. 2 క్రీస్తుతో నడవాలి. 3వది ఏం చేయాలి? నడుస్తూనే ఉండాలి, రక్షణను కాపాడుకుంటూ ఉండాలి. చివరిగా మనం అక్కడికి వెళ్తాం. అందుకని ఆయన ఏం చేశాడంటే బలిని అర్పించాడు. ఈరోజు నేను అంటాను, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి కూడా మనం ప్రతిదినం ఏం చేయాలంటే ప్రభువా నీవు ఇచ్చిన పరిశుద్ధతను బట్టి, నీవు ఇచ్చిన ప్రార్థన జీవితాన్ని బట్టి, నీతో నడిచిన అనుభవాన్ని బట్టి నీకు స్తోత్రం అని మన ఆత్మీయ జీవితం కొరకు కూడా ప్రతిదినం ఏం చేయాలో తెలుసా? బలిని అర్పించాలి, కృతజ్ఞతను అర్పించాలి, స్తుతిస్తూనే ఉండాలి. లేకపోతే అపవాది దొంగిలించే అవకాశం ఉంది. ఒకసారి ద్వితీయోపదేశకాండం తీయండి, ద్వితీయోపదేశకాండం తీయండి, 8వ అధ్యాయం చూడండి. నేను చదువుతాను, వినండి. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవానికి ఇచ్చిన మంచి దేశం బట్టి ఆయన్ను స్తుతించాలి. ఎందుకు స్తుతించాలట? నువ్వు తిన్నావు, తాగావు, మంచిది. అయితే నువ్వేం చేయాలి తెలుసా? ఆ పాలు తేనెలు ప్రవహించు దేశం కొరకు స్తుతించాలి. 11
నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞల విధుల కట్టడలు నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాని మరచి కడుపారాతిని. ఇశ్రాయేలులారా, ఈ ప్రమాదం ఉండకపోలేదు. కడుపు నిండి ఎక్కడైనా యేసయ్యను వదిలిపెడతారేమో జాగ్రత్త. కడుపు నిండా అన్నం లేనప్పుడు దేవా నీవే దిక్కు అన్న బ్రతుకులు నిండిన తర్వాత మరిచిపోయాయేమో ప్రశ్నించుకోవాలి పగటి దినన్నా. తర్వాత వచ్చిన మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారాలు విస్తరించి నీకు కలిగినదంతా వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి నీ దేవుడైన, అంటే నిన్ను విడిపించిన నీ దేవుడైన యెహోవాను మరచిదేవేమో. తిండి మనల్ని మరిపింపజేస్తుంది, ఇల్లు మనల్ని మరిపింపజేస్తుంది. కొన్ని సార్లు మన ఇంటిని బట్టి మనకి గర్వం వచ్చి దేవుణ్ణి వదిలిపెడతామని ముందుగానే ఆయన రాసిపెట్టాడు. హల్లెలూయా. మనకు ఇచ్చిన ఇల్లు దేవుని మహిమపరిచే ఇల్లుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. పూరి గుడిసెలో ఏ విధంగా స్తుతించామో ఇల్లు మారాక కూడా స్తుతి పెరగాలి. హల్లెలూయా. రేకులు షెడ్లో ఉన్నప్పుడు ఏ విధంగా స్తుతించామో డాబాల కిందకు వచ్చా కూడా అలాగే స్తుతించాలి. హల్లెలూయా. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నప్పుడు ఎలా స్తుతించామో సెకండ్ ఫ్లోర్ వేయబడినప్పుడు కూడా అలాగే స్తుతించాలి. హల్లెలూయా. మదించకూడదట. నీకు పెరిగిన పశువులు, నీకు కలిగిన వెండి బంగారాలు ఏవి కూడా మనసు మదించడానికి కారణం కాకూడదట. ఇట్లా ఎన్నో మాటలు చెప్పి ఆయన ఏమంటున్నాడు, మీరు మా సామర్థ్యం, మా బాహుబలం మాకింత భాగ్యాన్ని కలగజేసిందని అనుకుంటారేమో జాగ్రత్త. నీ ఉద్యోగం నీ సామర్థ్యం కాదు, నీ ఇల్లు నీ సామర్థ్యం కాదు, నీ పొలం నీ సామర్థ్యం కాదు, నువ్వు కలిగినది ఏది నీ సామర్థ్యం వల్ల కాదు, నీ కృషితో ఏది కలగలేదు. ఆయన కృపను బట్టే సమస్తము సమకూర్చబడ్డాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మర్చిపోతావేమో జాగ్రత్త. ఈరోజు నీ ప్రాణంతో చెప్పాలి, దావీదు అన్నట్లుగా నా ప్రాణమా ఏ మేలును మర్చిపోదు. ఏ మేలు మర్చిపోయాడు ఒకడు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నాడు ధనవంతుడు. ఉజ్జియాట స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించాడట. 3 లక్షల సైన్యం వచ్చింది, పశువులు ఉన్నాయి, వ్యవసాయం ఉంది, వ్యవసాయం చేసే వ్యవసాయదారులు ఉన్నారు, పని చేసే పనివారు ఉన్నారు, కప్పాలు పన్నులు కట్టే రాజులు ఉన్నారు. అతను దీవించబడినట్లుగా ఆ చుట్టుప్రక్కల ఏ రాజు కూడా దీవించబడలేదు. అతడు స్థిరపరచబడిన తర్వాత దేవుని మర్చిపోయాడట. చివరికి ఉజ్జియా అంతం ఏమైంది? మొదట కుష్టు పుట్టింది, ప్రజలకు వేరే బ్రతకాల్సి వచ్చింది, రాజ్యం నుంచి వెలివేయబడాల్సిన పరిస్థితి వచ్చింది. యేసు ప్రభు యెరూషలేము వీధుల్లో గాడిదనెక్కి ఎక్కి వెళతా ఉంటే శిష్యులు అందరట, అక్కడ 2 మీకు అద్భుతమైన మాటలు చెప్తాను. ఒకటి ఏంటంటే 21:9 మత్తయి సువార్త. జన సమూహము ఆయనకు ముందు వెళుచున్నవారును వెనక వచ్చుచున్నవారును. దేవునికి స్తోత్రం చెప్పండి. పొద్దున ఈ మాట చదువుతున్నప్పుడు నాకు కొత్త విషయం అర్థమైంది. ఆయనకు ముందు నడుచుచున్నవారు వెనక వచ్చుచున్నారు, అందరూ స్తుతిస్తా ఉన్నారట. చెప్పండి. ఆయనకు ముందు వచ్చుచున్నవారు వెనక నడుస్తున్నవారు అందరూ ప్రభుని స్తుతిస్తున్నారట. అప్పుడు నాకు దేవుడు ఒక క్రొత్త విషయాన్ని నేర్పించాడు. అదేంటంటే యేసు ప్రభువును గురించి పాత నిబంధన భక్తులు అనగా క్రీస్తుకు ముందు వచ్చిన వారు కూడా ఆయనను స్తుతించారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెనక వచ్చుచున్నవారు అంటే యేసు ప్రభు చనిపోయి 3వ దినమున లేచి పరలోకం వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి పుట్టిన క్రొత్త నిబంధన సంఘం కూడా ఆయనను స్తుతిస్తుంది. అంటే మనమే. శిష్యులు ఆయనను స్తుతిస్తున్నారట. వారు ఆది అపోస్తలులకు ఆదిమ సంఘానికి గుర్తు. అంటే పాత నిబంధన భక్తులు స్తుతిస్తున్నారు, క్రొత్త నిబంధన భక్తులమైన మనం స్తుతిస్తున్నాం. ఆదిమ సంఘం విశ్వాసులు, సేవకులు, అపోస్తలులు స్తుతిస్తున్నారు. ఎంతమంది స్తుతిస్తూ ఉంటే శాస్త్రులు, పరిసయ్యులు, మత పెద్దలు, మతాధికారులు కోపపడ్డారట. వాళ్ళకి స్తుతించడం రాదు, కోపపడ్డారట. పైగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు, ఓ యేసు, శిష్యులు ఎందుకయ్యా అలా అరుస్తున్నారు, స్తుతిస్తున్నారు, దైవ దోషం చేస్తున్నారు, వాళ్ళని ఆపమని చెప్పు అంటే యేసే చెప్పాడు, వీళ్ళు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి. స్తోత్రం చెప్పండి. ఏమనుకుంటున్నారు మీరు?
నన్ను పాత నిబంధన భక్తులు స్తుతించారు, రాబో వారు కూడా స్తుతించబోతున్నారు అంటే మన గురించి కూడా చెప్పేశాడు ఆయన. నా శిష్యులు స్తుతిస్తున్నారు. ఒకవేళ అందరూ మౌనంగా ఉన్నా రాళ్ల వలన కూడా మహిమపరచబడే దేవుడును నేను. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. రాళ్ళు కూడా క్రీస్తును స్తుతిస్తాయడా. ఇది ఫైనల్ అన్నమాట. అంత అవకాశం మనం ఇవ్వకూడదు. ఆమేన్, ఆమేన్. అంత అవకాశం మనం రాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే యేసు ప్రభు ప్రాణం పెట్టింది రాళ్ల కొరకు కాదు, మన కొరకు. యేసు ప్రభు రక్తం కార్చింది రాళ్ల కొరకు కాదు, మన కొరకు. రాతి గుండెలమైన మన కొరకు. యేసు ప్రభు యెరూషలేము వీధుల్లో ఏ విధంగా అయితే అనేక మంది మధ్య స్తుతించబడ్డాడు. కొంతమంది సంతోషించారు, శిష్యులు సంతోషించారు, ముందు వెనక వారు స్తుతించారు, మతాధికారులు అభ్యంతరపడ్డారు, ఆ ప్రాంతమంతా కలవరపడిందట. యేసు ప్రభు అక్కడ కూడా అచ్చం ఇలాగే ఉండబోతుంది. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వచ్చినప్పుడు సిద్ధపడిన పాత నిబంధన భక్తులందరూ పరదైసులో ఉంటారు. వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? అబ్బయ్యా, మనం ఎంత భక్తి చేసినా కిందన్న క్రొత్త నిబంధన సంఘం లేకుండా మనం పరిపూర్ణులము కాము. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు ఆయన వెళ్ళడం మనకు మంచిది అని పాత నిబంధనలో భక్తులు సంతోషపడతారట. సిద్ధపడిన కొత్త నిబంధన సంఘమైన మనం కూడా ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తామట. యేసు ప్రభుని నమ్ముకొని వాళ్ళు కలవరపడతారు, భయపడతారు. ఏ గుంపులో ఉంటావు? సంతోషించే గుంపులోనా? రొమ్ము బాదుకునే గుంపులోనా? పరలోకం వెళితే అక్కడ ఆకలి ఉండదు, దప్పికొండదు, నిత్యము సమృద్ధి. నరకానికి వెళ్తే కేకలు, అరుపులు, పళ్ళు కొరుకుట, యుగ యుగాలు ఆరని అగ్ని ఆరదు, పురుగు చావదు అనుకుంటావేమో. యేసు ప్రభుని విడిచిపెడితే నీకు దొరికేది అగ్ని. యేసు ప్రభుని పట్టుకుంటే నీకు దొరికేది మహిమ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, ఎంత ప్రయాస ఎందుకో తెలుసా? యేసు ప్రభు మన కొరకు ఎందుకు భూమి మీదకి వచ్చాడు తెలుసా? ఆ నరకాన్ని తప్పించుకోవడానికి. యెరూషలేము వీధుల్లోకి వచ్చి ఏ విధంగా అందరి చేత స్తుతించబడి, కొందరి చేత అభ్యంతరపరిచి, అనేకుల చేత కలవరపరచబడ్డాడో అదే విధంగా రెండవ రాకడ ఉండబోతుంది. అయితే మిగిలిన గుంపుల గురించి మనకు అనవసరం, కానీ మనమైతే ఆయనను స్తుతించే గుంపులో ఉందుముగాక.